ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు శత్రువు కాదు కదా, ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే అతడు ఒక రోజున రాజు అవుతాడు. స్వార్థం, స్వయం, అసూయ. అప్పుడు నేను ఆజ్ఞలు మీరిన సౌలు అభిషేకం పొందిన వాడే, సమూయేలు ద్వారా అభిషేకం పొందుకున్నాడే, కానీ ఆజ్ఞలు మీరినాడు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. అయినప్పటికీ ముట్టుకోలేదు దావీదు. కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు వస్త్రపు చివరి అంచుని కోసుకొని వెళ్ళాడు. ఎందుకు తెలుసా? అది గుర్తుగా కనపడాలని. నేను వచ్చాను, నీ దగ్గరకు వచ్చాను, నీ వస్త్రాన్ని కూడా చింపుకొని వెళ్ళాను, నిన్ను నేను చంపాలనుకోవడం లేదు, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. ఇది శత్రువుల్ని ప్రేమించడం అంటే. అప్పుడు చాలా దూరం మళ్ళీ పరిగెత్తుకొని వస్తే చంపడానికి వస్తే దూరం వెళ్ళి కేకేశాడు. కేకెత్తే అప్పుడు లేచాడు, గట్టి కేకేసి లేపి నేను ఏమన్నా నిన్ను చంపేవాడినా చూడు, ఒకసారి నీ దగ్గర ఈట ఉందా చూడు, నువ్వు దగ్గర నీడబుట్టి ఉందా చూడు, ఇదిగో ఈట, ఇదిగో నీడబుట్టి రెండు, ఇదిగో నీ వస్త్రం చెవుకొని కోసుకొని వచ్చినాను. సౌలా, నేను నిన్ను శత్రువుని కాదు, నిన్ను చంపేవాడిని కాదు, చంపేవాడు అయితే ఈటి పెట్టి ఒకేసి పోటీ పడితే అయిపోను, కానీ నేను నిన్ను చంపేవాడు కాదు. అయినప్పటికీ ఒక నల్లిని ఎంటాడినట్లుగా నన్ను ఎంటాడుతూ ఉన్నావు, ఒక పిచ్చికిని ఎంటాడుతున్నట్లుగా, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినట్లుగా నన్ను నా మీద నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నావు, నేను మిల్నెల్లిని అని అన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకని మరి దావీదు అనేక యుద్ధాలు చేసి అనేకులు రక్తపాతాలు చూస్తున్నాడు. మరి సౌలుని చంపదని చెప్పు నువ్వు. సౌలు కూడా శత్రువేగా, కారణం ఏంటి చెప్పు? సౌలు దేవుడి చేత అభిషేకం పొందుకున్నాడు, దేవుడి చేత పిలువబడ్డాడు. దేవుడే చెప్పాడు, ఇదిగో గాడిదలు పోగొట్టుకున్నాడు, అతన్ని తీసుకొచ్చి రాజుగా చేయన్నాడు. అది తర్వాత సమూయేలు వెళ్ళి నూనె పోసి అభిషేకించి రాజుగా చేసినాడు. అయ్యో నా గోత్రం తక్కువదే, నేను ఏ పాటి వాడిని, నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండదగురా అని బాధపడుతూ ఉంటాడు సౌలు. అలాంటి వాడిని తీసుకొచ్చి రాజుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడి చేత పిలవబడిన వారిని మనము ఏమి